ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారుల కుట్రలను బయటపెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. నాతో సహా ఎంతో మంది నేతల ఫోన్లను ట్యాప్ చేయించడమే కాకుండా ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి ఆఖరికి కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లను ట్యాప్ చేయించారన్నారు. ఎంతో పేరున్న ఎస్ఐబి వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ఎస్ఐబిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. వాటిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా లేక పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా అన్నది అనుమానమేనన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్స్ అన్ని ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయని, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా వారికి స్వేచ్ఛనివ్వాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారుల కుట్రలను బయటపెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. నాతో సహా ఎంతో మంది నేతల ఫోన్లను ట్యాప్ చేయించడమే కాకుండా ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి ఆఖరికి కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను ట్యాప్ చేయించారన్నారు. ఎంతో పేరున్న ఎస్బీఐ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ఎస్బీఐని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయన్నారు. వాటిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా లేక పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా అన్నది అనుమానమేనన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్స్ అన్ని ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయని, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా వారికి స్వేచ్ఛనివ్వాలి అన్నారు.